హల్లెలూయా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. 31వ దినపు కృతజ్ఞత మరియు విజ్ఞాపన కూడికలో మనందరినీ దేవుడు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి 1-2 కీర్తనల ద్వారా ఆయన ఆరాధించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. సాక్షిగా జీవింతును యేసయ్య
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా అందరం చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము,
స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా అయా 31 దినాలు మీరు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడుగా మీరున్నారు. కార్యాలు చేసిన దేవుడుగా మీరున్నారు. నిలబెట్టిన దేవుడుగా మీరున్నారు. సమస్తమైన బలహీనతలు కొట్టివేసిన దేవుడుగా మీరున్నారు. సమస్త రోగాలు స్వస్థపరిచిన దేవుడుగా మీరున్నారు. గొప్ప దేవా, మీరు మా మధ్య ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇంకా 9 దినాలు మా మధ్య ఉన్నాయినా నాయన. అద్భుత కార్యాలు చేసే దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు. మీకు సమస్తము సాధ్యమే 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 నాయన. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఆరాధనలో మీరున్నందుకు, మా మధ్య మీరు నివసించినందుకు, ఒక్కొక్కరిని మీరు త్రాగినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయా నీ దాసులు నిలబడబోచుండగా నారాయణ, దాసుల ముఖాంతరములోంచి మీరు మాట్లాడి మాతో మీరు మాట్లాడి బలపరచి, ధైర్యపరిచి, స్థిరపరచమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి నా వందనాలు. పాస్టర్ అమ్మకి నా వందనాలు. ఎక్కువకు వచ్చిన వాళ్ళందరికీ నా వందనాలు. నాకు బాగా కడుపు నొప్పి వచ్చింది. తాత ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఆయిల్ రాస్తుంటే వాసనకి గిరగిర కళ్ళు తిరుగుతున్నాయి. తర్వాత ప్రార్థన చేస్తుంటే ఎవరో పెద్దగా ఎత్తుకుండి నల్లగా ఉంటాయి ఎంత కళ్ళు వేసుకొని 3 ఉన్నారు. ఆ 3 రారా అంటున్నారు. తాతకిట్ట చెప్తే ప్రార్థన చేశారు. చాలాసేపు ప్రార్థన చేస్తే తగ్గింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించును గాక. ఆమేన్. వెరీ గుడ్ పర్సన్. దేవుని నామ స్తోత్రములు. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనములు. సమయం ఇచ్చిన దైవదాసులకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన మధ్యన ఉన్నారు తల్లిగారు మేరమ్మ గారు. ఫస్ట్ మరి 2-3 రోజుల తర్వాత మనకు చెప్పారు వాళ్ళ అమ్మాయిని ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్చారు. మరి పీస్ తీసి పైకి పంపించారు ప్రేయర్ చేయమని. మరి మనందరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన భక్తి శక్తి కాదు కానీ ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి ఆయన మన ద్వారా గొప్ప కార్యం జరిగించినారు. ఆ బిడ్డకి నార్మల్ రిపోర్ట్ వచ్చిందంట. యేసయ్యకే మహిమ కలుగును గాక. మరి అలా కృతజ్ఞతగా ఆ బిడ్డ పక్షంగా చేసిన మేలును బట్టి ఆ తల్లిగారు ఈరోజు మనందరికీ ప్రేమ విందు చేయటానికి సహాయం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని మరలా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మందులు వాడితే తగ్గిపోతుంది, ఏమీ లేదని చెప్పారంట. ఆ అమ్మాయి పేరు సరోజిని. దానికి మరి 3 బిడ్డలు. ఆ కుటుంబం గురించి మీరందరూ రోజు కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనములు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఇప్పుడు దాకా పాటల ద్వారా మొత్తం సంఘమంతా పాటలు పాడి యేసయ్యని మహిమపరిచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలమ్మా. 2 మాటలు చెప్పుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాము. ఏమనగా ఇవాళకి మనం 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నాము. దేవుడు అద్భుతమైన రీతిలో 31 రోజుకు తీసుకొచ్చాడండి. ఈ 40 రోజులు కూడా మన మందిరంలో ఎంతమంది వచ్చినా యేసు నామమును బట్టి ప్రేమ విందు జరుగుతానే ఉందండి. ఏ మాత్రం లోటు చేయలా మన దేవుడు. ఇలాగే మనకు లోటు చేయకుండా ప్రేమ విందుని ఎలా అయితే జరిపిస్తున్నాడో మనం అసలు ఎందు నిమిత్తము మనం ఈ కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం అనేది కూడా అందరికీ తెలియాలి కనుక చెప్పుచున్నాను. నాకు దేవుడు అద్భుతమైన దర్శనం ఇచ్చాడండి. ఒక పెద్ద మందిరము కట్టి ఆ మందిరంలోకి నన్ను కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళాను, భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నాను. ఎంతో మంది వచ్చారు. ఎంతో పెద్ద పెద్ద పాస్టర్లు ఎన్నో సంవత్సరాల నుండి దేవుడి పట్ల బలమైన విశ్వాసంతో సేవ చేస్తున్న వాళ్ళు అందరూ వచ్చారు. నేను ఒక 6 సంవత్సరాలు అవుతుంది సేవలోకి వచ్చి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి సేవ చేస్తున్న వారు, బాగా వాక్యం చెప్పగలిగిన వారు. నేను లాస్ట్ లో కూర్చున్నా.
భోజనం అయిపోయిన తర్వాత నేను వచ్చి చేతులు కడుక్కుంటున్నాను. యేసయ్య నా దగ్గరికి వచ్చాడు. నానా అని పలకరించాడు. తండ్రి చెప్పయ్యా అన్న, ఈ మందిరం నీకోసమే కట్టే, ఇదిగో ఈ తాళపు చెవులు నీకే ఇస్తున్నా, నువ్వే నడపాలన్నాడు. నేను అన్నాను, తండ్రి నాకేమొచ్చు, నేను వచ్చి 6 సంవత్సరాలు నీ సేవకు నేను వచ్చి 6 సంవత్సరాలే, కానీ అంతకు ముందర నుంచి బలమైన విశ్వాసంతో మీకోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అని నేను అడిగాను. వాళ్ళ గురించి కాదు, నేను నీకే తాళాలు ఇస్తున్నా, నేను నీతో ఉన్నాను అని చెప్పి తాళాలు ఇచ్చాడు. అంటే దేవుడు ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, యేసయ్య అలా చూపించిన దర్శనాన్ని ఖచ్చితంగా దాన్ని చేసాడని నేను నమ్మి ఈ 40 రోజులు కృతజ్ఞత కూడికలు పెట్టుకొని ఉన్నానండి. ఇవాళకి 31 రోజు అయింది, ఇంకా 9 రోజులు ఉన్నాయి. అయితే నేను ఎందుకని అంత విశ్వాసంతో నమ్మాను అంటే, మనం నమ్మాలి. యేసయ్య దగ్గర నుండి ఏ కార్యము జరగాలి అన్నా మనం ఏం చేయాలి? యేసయ్యని నమ్మాలి. నేను నమ్మి కృతజ్ఞత కూడిక పెట్టి ఉన్నాను. కానీ స్థలం చూశాను, రేటు మాట్లాడాను, అంతా బాగానే ఉంది. కానీ ఆ స్థలము కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, మందిరం కట్టిస్తానికి నా దగ్గర డబ్బులు లేవు. కానీ యేసయ్య పైన మాత్రం పరిపూర్ణ విశ్వాసం. ఎందుకనగా నాకు మందిరము కట్టి, మందిరం చూపించి, మందిరము తాళాలిచ్చి, ఈ మందిరం నువ్వే నడపాలి అన్న దేవుడు ఈ సందేశం ఎవరైతే వింటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాడు. పరిపూర్ణ విశ్వాసం. నా బిడ్డ అక్కడ మందిరం కట్టాలి, నువ్వు వెళ్ళి స్థలానికి డబ్బులి. నా బిడ్డ అక్కడ స్థలంలో చర్చి కట్టాలి, నువ్వు వెళ్ళి డబ్బులి అని దేవుడు డైరెక్ట్ గా యేసయ్య మీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడి నాకు చూపించిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడండి. అది నా విశ్వాసం. దేనికంటే నేను ఎవరిని అడగటల్లా, దేవుడు యేసయ్య మీతో మాట్లాడిన వారే వచ్చి మీరు సహాయం చేయవచ్చు. దేవుడితో ప్రేరేపించబడ్డ వారే మీరు వచ్చి సహాయం చేయవచ్చు. అంతేగాని నేను మందిరం కడుతున్నానండి మీరందరూ సహాయం చేయండి అని నేను అంటున్నా. దేనికంటే ఆయన సర్వ సృష్టికర్త. నాకు చూపించిన దేవుడు మీకు చూపెడతాడు. అప్పుడే మీరు మన మందిరానికి సహాయం చేస్తానికి ముందుకు రండి. దేవుడు ప్రేరేపణ బట్టి ముందుకు రండి. మన స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, దాంట్లో మన మందిరం పేరు, మన ఫోన్ నెంబర్లు, అకౌంట్ నెంబరు, QR కోడ్ మొత్తం ఉంటుందండి. మీకు ఎవరితో అయినా యేసయ్య మాట్లాడి మీకు ప్రేరేపించబడి మీ హృదయము అయితే మీరు తప్పనిసరిగా డొనేట్ చేయవచ్చు. డొనేషన్ తో పాటు అదే విధంగా QR కోడ్ ఉంది, మీరు స్కానింగ్ కూడా చేసి డిపాజిట్ చేయొచ్చండి. దేనికంటే దేవుడి పట్ల ప్రేమ ఉండి దేవుడు మాట్లాడిన వాళ్ళ మాత్రమే చేయమని నేను యేసు నామములో అడుగుతున్నాను. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, గొప్ప దేవుడు. ఆయనే మనకి తోడై ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైన మాట ఏమనగా, ఈ సందేశం విన్నవారు ఎవరైనా సరే తప్పనిసరిగా ప్రార్థన చేయండి మందిరము కొరకు. దేనికంటే మనకి ధర్మ కన్నా కూడా అతి ముఖ్యమైనది ప్రార్థనా శక్తి. అందరూ ప్రార్థన చేయండి ఈ సందేశం విన్నవారు. అదే విధముగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పుచున్నాను. మీకు ప్రార్థనా అవసరతలు ఎలాంటివి అయినా కనుక కలిగి ఉండి మీకు సమస్యలు, ఇబ్బందులు, బాధలు కనుక ఉన్నట్లయితే ఈ ఫోన్ నెంబర్లకు కనుక ఫోన్ చేస్తే మా సంఘమంతా మేము కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తాం జరుగుతుంది. యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతూ జరుగుతుందండి. దయచేసి మీ అందరికీ వందనములు. వాక్య భాగంలోకి వెళ్దాం. నేనున్నాను. ఎవరున్నారమ్మా మనతో? నేనున్నాను, నీవు భయపడు. మనతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మనతో యేసయ్య ఉండగా మనకి భయం ఎందుకు? అందుకే నేను ఉన్నాను, నీవు భయపడకు అని ఈరోజు దేవుడి వాక్యం మనతో మాట్లాడబోతుందండి. అందుకే ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఎవరున్నారనుకోవాలి అంటే నాతో
నా దేవుడు ఉన్నాడు, నాకు ఏ భయము లేదు. మనం ఒంటరిగా అయితే మనం భయపడవచ్చు, కానీ మనతో ఎవరున్నారు? మనతో దేవుడు ఉండే భయమా? ఖచ్చితంగా ఉండదండి. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన శక్తిని ఎవరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, బలమైన విశ్వాసంతో చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎక్కడికి పోతుంది? వెంటనే మర్చిపోతున్నారండి. నాతో ఎవరున్నారు? నా యేసయ్య ఉన్నాడు, నేను చేసిన ప్రార్థన శక్తి కూడా నాతోనే ఉంది అని మనం బలమైన విశ్వాసంతో ఉండాలి. ఎందుకనగా మన బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటారు మనుషులు? ధైర్యంగా ఉంటారు కదా. దేనికి? నాకేంటి, నా దగ్గర 1,00,000 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమి జరుగుతుందంటే, కనీసం రోజుకి 1 గంట ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, 3 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, 4-5 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎందుకని ధైర్యంగా ఉండలేకపోతున్నారు? నా ప్రార్థనా శక్తి ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఈ లోకానికి సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే మనం అంత ధైర్యంగా ఉంటున్నామే. మరి ప్రతి ఒక్క అవసరానికి ఉపయోగపడే ప్రార్థనా శక్తి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? కారణం ఏమిటో తెలుసా? నమ్మటల్లా. మనకు నమ్మకం లేదు. మోకరించాలి కనుక మోకరిస్తున్నాం, ప్రార్థించాలి కనుక ప్రార్థిస్తున్నాం, వాక్యం చదవాలి కనుక చదువుతున్నాం. నమ్మకం ఏది? నా ప్రార్థనా శక్తి ఉంది, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నాకు భయం లేదు అని ఎంతమంది విశ్వాసంతో ఉండగలుగుతున్నారు చెప్పండి? అందరూ ప్రార్థన చేస్తున్నారు, నా దగ్గర ఇంత ప్రార్థన శక్తి ఉంది అని చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే నువ్వే నమ్మటల్లా. బ్యాంకులో 1,00,000 కాదు 10 లక్షలు ఉన్నాయి నాకని చెప్తున్నాం, కానీ నా దగ్గర ప్రార్థన శక్తి ఇంత ఉంది అని చెప్పగలుగుతున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మనం చెప్పవలసింది అది. మనం దేవుడి బిడ్డగా మనం ఏం చెప్పాలి అంటే, నా దగ్గర ప్రార్థనా శక్తి ఎంత ఉంది, నేను రోజుకి ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా, నా దగ్గరికి ఏమీ రాదు. దేనికి? నా దేవుడు ఉన్నాడు, నాతో ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. ఏ బాధ, ఏ వేది, ఏ కష్టం ఏది నా దగ్గర రాదండి. దేనికంటే నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నీ అకౌంట్ లో పడుతుందండి. ప్రతి మనిషికి అకౌంట్ ఉంటుంది. ఈ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్లు మనం ఓపెన్ చేసుకోవాలి. నువ్వు ఓపెన్ చేసుకుంటే కానీ ఓపెన్ అవుతాయి ఈ అకౌంట్లు. కానీ ప్రార్థన అకౌంట్ అనేది నువ్వు ప్రార్థిస్తాం స్టార్ట్ చేసిన కానీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? నీ ప్రార్థన బ్యాలెన్స్ ఎంత ఉంది? నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తావో నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తావో నీ దగ్గరికి ఏ చెడు రాదు. నువ్వు ఎంతైతే ప్రార్థనలో ఉంటావో నీకు ముందు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. నీ చుట్టూ ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. ఏ చెడు రాకుండా వాళ్ళు కాపాడుతారండి. యేసయ్య నీకు ముందుంటాడు, నీ వెనకుంటాడు, నీ కుడి పక్కుంటాడు, నీ ఎడమ పక్క ఉంటాడు. నిన్ను చుట్టూ కూడా నీ చుట్టూ ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. మనం ఇది నమ్మాలి విశ్వాసంతో. అప్పుడు నీవు యేసు నామములో ఎవరికి ప్రార్థన చేసినా అక్కడ కార్యం జరిగేది. ఎందుకో తెలుసా? ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారండి, ఆ పేదవాళ్ళు కడుపు నింపాలి లేదా కష్టాలు తెచ్చాలంటే ఏం చేస్తా? ఈ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసి కొన్ని ఇస్తాం, అవునా? అప్పుడు ఏం జరిగింది? ఆ లాపద గట్టెక్కింది. అలాగే నువ్వు ప్రార్థనా శక్తిని సంపాదించున్నావు అనుకోండి, నువ్వు ఎవరికైనా ప్రార్థన చేస్తే నీ బ్యాలెన్స్ వెంటనే వాళ్ళని స్వస్థపరిచి దేశనామంలో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మనకే ప్రార్థన లేకుండా మనమే కనుక ఎవరికైనా ప్రార్థన చేసామనుకోండి, అక్కడ మనం అప్పుగా ఉంటాం. అందుకే చాలా మంది అయ్యా మేము ప్రార్థన చేస్తే వాళ్ళకి తగ్గకపోగా మాకు కూడా వాళ్ళకున్న బాధ మాకు వస్తుంది అంటారు. దీనికి కారణం ఇదే. నీ దగ్గర ఉండాలి కదా, నువ్వు అప్పు తీసుకొని ఇస్తావు.
ఆ అప్పు ఏమవుతుంది? అప్పుడు నీ ఎండే పడతాడుగా. అట్లాగే అది నిన్ను శోధిస్తూ ఉండిద్ది. మళ్ళీ ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో, నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా యేసు నామములో ఆ పవర్ వెళ్ళింది. బ్యాలెన్స్ అనగా దేవుని యొక్క శక్తి. ఆ శక్తి వెళ్ళి యేసు నామములో అక్కడ వాళ్ళని హీల్ చేసిద్దండి. అందుకని మనందరం కూడా ఈ బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా కూడా మనం ఏ బ్యాంక్ బ్యాలెన్స్ రెడీ చేసుకోవాలి? పరలోకపు ప్రార్థన, దేవుని యొక్క శక్తి. ఈ ప్రార్థన మనం కనుక రెడీ చేసుకున్నట్టయితే మనం అందరికన్నా మంచి ఆరోగ్యంగా ఉంటాం. మన నుండి యేసు నామములో ఇతరులు కూడా ఆరోగ్యంతో ఉంటారండి. కాబట్టి మన అందరం కూడా ప్రార్థన చేసింది ఎక్కడికి పోదండి. అనుకుంటారు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా. నీ ప్రార్థన నీతోనే, నీ అకౌంట్లోనే ఉంటుందండి. మీకు తెలియదు. ఆలోచన చేయండి, ఎక్కడికి పోదు. నీతోనే ఉంటుంది నీ బ్యాలెన్స్. నువ్వు ఎక్కడికి పోయినా నీ మార్గం తెరవబడుతుంది. నువ్వు ఏ పని అనుకుంటే ఆ కార్యం జరుగుతుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రార్థన నీకు తోడై ఉంటుంది. మనము వాక్య భాగంలోకి వెళ్దాము. ద్వితీయ ఉపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం చూడండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్ను విడవాయుడు. 8 దాకా చదువమ్మా. 6 మరియు మోషే యెహోషువని పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారు పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనం పరచబడను. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడవడు, నిన్ను విడబాయుడు. భయపడకము, విస్మయముందకము. ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పేది. చూడండి, మన దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రతి ఒక్కరు మొర ఆలకించే దేవుడు. ఎవరికి వారిని అపవాది ఏమి భ్రమపరిచిందంటే, నీ మొర వింటల్లా, నీ ప్రార్థన ఆలకిస్తల్లా అని దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయేటట్లు చేసి, నువ్వు అప్పుడు చేస్తావు చూడండి, నీ కళ్ళ ముందు ఉంటే కష్టాలు, వాటిని మాత్రం చూపించింది. ఈ కష్టం తీరాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, తీరిందా అని నిన్ను ఎదురు ప్రశ్న అడిగేది. నువ్వు వెంటనే కౌంటర్ ఏమి ఇవ్వాలంటే, ఇంతకన్నా పెద్ద మేలు నా యేసయ్య నాకు బలాన్ని చేసాడని నువ్వు దానికి చూపించాలి అపవాదికి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పటికప్పుడు అపవాదికి మనకి ఫైట్ జరుగుతానే ఉంటుందండి. మీరు గమనించుకోండి, ప్రతి నిమిషము పరిశుద్ధాత్మ అన్ని మంచి చేస్తూ ఉంటుంది, అపవాది అన్ని చెడు చేస్తూ ఉంటుంది. ఏ ఒక్కటైనా సరే మంచి మనం గుర్తు చేసుకోగలుగుతామా? దేవుడు చేసిన మహాకార్యాలని, దేవుడు చేసిన అద్భుతాలని ఎవరైనా చెప్పుకోగలుగుతారా? కానీ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనకు ఒక అద్భుతం చేశాడు అనుకోండి, దాన్ని నువ్వు 100 మందితో కనుక చెప్పావు అంటే నువ్వు ఎవరిని మహిమపరిచినట్టే తెలుసా? దేవుడిని మహిమపరిచినట్టు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు చేసిన కార్యాలన్నీ నువ్వు మర్చిపోతున్నావు. నీకు బాధ వచ్చింది అనుకోండి, నాకు ఈ బాధ ఉందని కనపడ్డ వాళ్ళ చెప్తావు కాదా?
నీ బాధను ఎవరైనా తీరుస్తారా? నీ బాధను తీర్చాలి అంటే ఎవరు? యేసయ్యే. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటో తెలుసా? అది మనం పుట్టిన దగ్గర నుంచి, మనకి ఓదర్సిన దగ్గర నుంచి దేవుడితో అనేకమైన కార్యాలు పొందుకొని ఉన్నారు. అందరూ పొందుకోని వారు ఎవరో చెప్పండి. అందరూ ఏదో ఒక సమయంలో దేవుడు ఆదుకున్నాడు, దేవుడు దీవించాడు, దేవుడు నీ మొర విన్నాడు. కానీ నువ్వు ఎన్ని మర్చిపోతావు. అసలు దేవుడు చేసిన మంచి మీరు ఎవరికి చెప్పరండి. నిజం ఇది. ఏదైనా బాధ రానియండి, 10 ఇళ్ళకెళ్ళి చెప్తారు. దేవుడు కనుక మంచి చేస్తే, దేవుడు కనుక నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు కనుక నిన్ను దీవిస్తే, దేవుడు కనుక నిన్ను స్వస్థత పరిస్తే నువ్వెందుకు చెప్పు? అపవాది నీ నోటికి తాళం వేసింది తెలుసా మీకు? నేను ఎందుకు కాసుకొని ఉంటాను అపవాది. నిజమండి ఇది. అందుకే మనం ఎలా ఉండాలో తెలుసా? అపవాదికి బుద్ధి చెప్పేవాడు లాగా ఉండాలండి. మనం దేవుడి విడవలు ఉంటే ఎలా ఉండాలో తెలుసా? మన దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని ప్రార్థనే కాదండి, దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి. మన మాటలని ఒక్కళ్ళు నమ్మినా చాలు, ఒక్కళ్ళైనా సరే రక్షణ పొందినా చాలండి, పరలోకమంతా సంతోషించింది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నీకు మేలు చేస్తే నువ్వు దాచుకుంటావు. దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా. నాది లోన్స్ ఆఫీసు. నేను అనేక మందికి లోన్లు చేశాను. లోన్ తీసుకున్న వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పరు. దేనికో తెలుసా? వాళ్ళకి పురుగు పోయింది, ఫిస్టేజ్ అడ్డం వచ్చిందండి. దేనికి? ఇతను అప్పు తీసుకున్నాడు, ఇతను ఇల్లు పెట్టి, ఇతను తాకట్టు బ్యాంకులో తాకట్టు పెట్టి ఇతను అప్పు తీసుకున్నాడని అతనికి పురుగు పోయిందంట, ఫిస్టేజ్ వచ్చిందంట. అందుకని ఎవరు కూడా చెప్పరు. ఎప్పుడు తెలిసిందే తెలుసా? అది వీడు ఈఎంఐని కట్టినప్పుడు బ్యాంకులు జీపీఎస్ కి 10 మంది వస్తారు చూడండి, ఇంటికి నోటీస్ బోర్డు అతికిస్తారు. అప్పుడు ఊరంతా తెలిసింది. అట్లాగే దేవుడు చేసిన ఏ అద్భుత కార్యమైనా మీరు దాచుకున్నారు అంటే చెప్పండి. మీరు గనక దాచుకున్నారు అంటే దేవుడి నామాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళనట్టే. ఆయన నామానికి మహిమ కలగకుండా మీరే ఆపుతున్నారండి. నిజం. చెడు జరగనివ్వండి, చిటికలో దాచుకోలేము. మన బంధువులకో, మన స్నేహితులకో అందరికీ చెప్పేస్తాం, అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కీడు వచ్చింది, అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉందని. మంచి చేస్తే ఎవరైనా చెప్తున్నారా? ఇందుకే మన ప్రార్థన ఎక్కడ ఆగిపోతుంది అంటే దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని మీరు దాస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు దాస్తున్నారు. ఎందుకు దాయాలి? మీ సాక్ష్యాలని చెప్పి ఇతరులు ఎందుకు బలపరచకూడదు? ఇప్పుడు మన మందిరంలో చిన్న పిల్లవాడు 10 సంవత్సరాల వయసు కూడా ఉండవు, కానీ దేవుడు చేసిన అద్భుతాన్ని చెప్పి యేసయ్యని మహిమపరిచాడండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేనికంటే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి, సర్వశక్తి కలిగిన దేవుడు. కానీ ఎవరు కూడా అపవాది వాడు నోటికి తాళం వేస్తున్నాడు. మన నోటికి దేవుడు ఈ 40 రోజులు కృతజ్ఞత కూడికలో 35,000 రూపాయలు అద్దె నుండి నన్ను 7,000 రూపాయలు అద్దెకి నడిపించాడండి. గొప్ప కార్యమే కాదా? 35,000 రూపాయలు నేను ప్రతి నెల కట్టాలి షాప్ కి. నేను నిజంగా అడిగాను యేసయ్యని, నానా వ్యాపారం లేదు, నేను ఏ విధంగా కట్టాలి? వెంటనే నాకు 7,000 రూపాయలు అద్దెలో చూపించాడండి. ఇది గొప్ప కార్యమే కాదా? నాకు ప్రతి నెల ఎంత మిగిలినట్టు? 28,000 రూపాయలు నాకు మిగిలినట్టు. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇలా ప్రతి మనిషికి చేస్తాడండి. అంటే మన లెక్కలో ఏంటంటే అడగడంలోనే 1 కోటి రూపాయలు ఇచ్చేయాలి. అప్పుడు కూడా చెప్పలేదు. దేవుడు ప్రార్థన చేస్తే యేసయ్య 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అది కూడా చెప్పరు. ఎప్పుడు చెప్తారు తెలుసా? 1 కోటి రూపాయలు అప్పు అయితే చెప్తారు. దేనికి? మీరు ఇంకా నలుగురిలో సులకలవుతారు, మీరు ఇంకా నలుగురిలో వలసపడతారండి. ఎప్పుడు కూడా మన దేవుడు గొప్పతనం చెప్పండి. నిజంగా మీకు గొప్ప కార్యాలు చేయలేదు యేసయ్య? చెప్పండి. మీకు ఓదర్శన కాలం నుంచి మీకేమీ చేయలేదు యేసయ్య?
చేశాడండి. ఎందుకు మర్చిపోతున్నాడు? మనకి మన కళ్ళ ముందు అనుకుందాం, గుడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని చూసాం? కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని చూసాం? కాదా? ఈ అన్ని అవయవాలు మనకి ఇష్టం గొప్పదనమా కాదా అండి? చెప్పండి. ఇంతకు మించి దళితంగా కావాలా? మరి దేవుడు ఎందుకని స్తుతిస్తున్నారు? అంతవరకు కూడా అపవాది మిమ్మల్ని ఏమంటల్లా, ఆయన చేసిన మేలుల్ని చెప్పకుండా మీ నోటికి తాళం వేస్తుందండి. అంటే ఆయన ఒక్క కీర్తి ప్రపంచానికి తెలియకూడదు, 4 గోడల మధ్య ఉండాలి. మన దేవుడు గొప్పతనం ప్రపంచానికి తెలియకూడదు. దానికి ఎవరంటే మనమే కారణం. నువ్వెంత ప్రార్థన చేయగాక ఆయన మేలు కనుక చెప్పకపోతే మన జనమే అనవసరం అండి. నిజమేది. మనం అందరం కూడా మీరు పుట్టిన కాడ నుంచి, మీకు ఊహ చేసిన కాడ నుంచి ఆయన మనకి ఎలాంటి మేలులు చేశాడు అవన్నీ చెప్పాలి. ఇతరులకు తెలియకపోవచ్చు, మనం చెప్పాలి. మీకు కూడా మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరుగుంటాయి కదా అని మనం అడగాలి. అప్పుడు వాళ్ళకు కూడా గుర్తొచ్చింది, అవును మాకు కూడా యేసయ్య అద్భుతాలు చేశాడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి అని అందరికీ తెలియాలి. అందరి నోటి నుంచి యేసయ్యని స్తుతించాలండి. ఇది నిజమైన సేవ. ఎవరు కాదు దాసేసుకొని మనం ఎంతసేపు ప్రార్థన చేసుకున్నా ఆ సేవ రూపాయిలో మనం పావుల వంతు సేవే చేస్తున్నట్లండి. రూపాయికి రూపాయి సేవ చేయాలి అంటే దేవుడు మనకు చేసిన ప్రతి అద్భుతాన్ని మనం బయటకు తీసుకెళ్ళాలి, జనాల ముందుకు తీసుకెళ్ళాలి. నా దేవుడు నాకు ఈ క్రియ చేసాడు, నా యేసయ్య నాకు ఈ అద్భుతం చేశాడు, మన యేసయ్యనే శక్తి ఉందండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ నోటి నుంచి ఏ మాట పలికినా ఆయన ఆలకించుచున్న దేవుడు. ఆయన మనతో ఉన్న దేవుడు అండి. నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నీకు భయం లేదు. ఇంకోసారి చదువు ఫస్ట్ నుండి. ఉపదేశకాండం 31:6-8 వరకు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. చూడండి, దేన్ని చూసి కూడా ఏం చేయాలి? మనం భయపడకూడదు. మనం ఎవరమే? దేవుడి బిడ్డలమండి. మనం ఎందుకు భయపడాలి? బైబిల్ మొత్తంలో కూడా మీరు భయపడవద్దు అని అనేకమైన సార్లు కాదా? కానీ చిన్న సమస్యకు భయపడిపోతారు, చిన్న అప్పుకు భయపడిపోతారు, ప్రతి దానికి భయం. అసలు దేవుడి బిడ్డలమైన మనకి భయం ఉంటే మీకు ఒక చిన్న 2 మాటలు చెప్తానండి. భయం కనుక ఉంటే మన దేవుడి బిడ్డలమే కాదు. కారణం ఏంటో తెలుసా? బైబిల్ ఇన్నిసార్లు చదువుతున్నారు, ప్రార్థన ఇన్నిసార్లు చేస్తున్నారు. బైబిల్ మొత్తంలో కూడా మీరు భయపడద్దు అనే పదం చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. భయము అంటే ఎవరు? అపవాది. అపవాది మనలో ఉన్నట్టే మనం భయపడ్డామంటే మనం ఎందుకు భయపడాలండి? ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఎవరికైనా అప్పు ఇవ్వాలి, యేసు నామంలో ఇస్తాం. మన దేవుడు మనల్ని వాళ్ళతో అనిపించే దేవుడు కాదు. ఇస్తామండి అని ధైర్యంగా చెప్పండి. ఎందుకు భయపడాలి? దేనికంటే మనం అసలు భయపడకూడదు. బైబిల్ నేను చెప్పడం లేదు, వాక్యం మాట్లాడుతుంది. మీరు భయపడవద్దు కాదా? భయపడకూడదండి మనం. దేనికంటే మన ముందు ఎంత కొండ వచ్చి నిలిచినా మనం భయపడకూడదు. దేనికి? మన పక్షంగా దేవుడు ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా. మనతో ఎవరు వస్తారు? మన దేవుడు యెహోవా దేవుడు నీకు తోడు ఉండగా ఇంకా నీకేంటి భయం? ఇంత సృష్టిని సృష్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మనతో ఉండగా భయమా నీకు? చెప్పండి. నిజముగా మనం గనక యేసయ్యని నమ్మితే మనకు భయం లేదండి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. మనము గనక పరిపూర్ణ విశ్వాసముతో మన పూర్ణ హృదయాన్ని గనక యేసయ్యకి ఇవ్వలేకపోతే మనకు భయమే. మనము గనక పరిపూర్ణ హృదయాన్ని యేసయ్య కనుక ఇస్తే మనకు భయం లేదు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా.
ఆయన ఉంటే నీకు ఎందుకండి భయం? చెప్పండి. నీ ముందర నడిచేవాడు యెహోవా. మన ముందు ఎవరుంటారు? ఆయనే ఉంటాడండి. ఎందుకు? ఆయన బిడ్డలం కాదా? మనం ఆయన సొంతండి. నిన్ను వదిలేస్తాడు అనుకున్నారా ఏంటి? నిన్ను అనేకమైన మాటలు అనిపిస్తాడనుకున్నారా ఏంటి? కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి మాకు అని నువ్వు అంటున్నావా? నీ హృదయంలో యేసయ్యకి ఏం చోటు ఇచ్చావు? నువ్వేమి నమ్మేవని అడుగుతున్నా యేసయ్యని. ఆయన చేసిన అద్భుత కార్యాలు నువ్వు ఎవరికి చెప్పావు? నీ మనసులో దాచుకున్నావు. నీ ఇల్లు గడప దాటనీయకుండా చూసుకున్నావు. ఆయన మేలును నువ్వు ఎంతమందితో చెప్పావు? చెప్పండి. మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలమే. మనందరము కూడా దేవుడి యొక్క సేవకులమే. మనందరము కూడా దేవుడి యొక్క పరిచర్యకులమే. ఎందుకంటే దేవుని సువార్తనగా ఒక బైబిల్ తీసుకుని వాక్యం మాత్రమే చెప్పడం కాదండి. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని కూడా చెప్పాలి. మన నుండి మనం పుట్టినందుకు ఒక్క వ్యక్తినైనా మార్చాలి. ఒక్క వ్యక్తినైనా వాళ్ళకి మారు మనసు పొందాలి. వాళ్ళను కూడా మనం పరలోక రాజ్యానికి వారసులు చేయాలి. ఇది నిజమైన సేవ. నాకు తెలియదు, నేను చెప్పుకుంటానే వెళ్తున్నా. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదంటే కుదరదు. నీ అకౌంట్లోకి బ్యాలెన్స్ ఏది? నువ్వు ఎంతమందిని మార్చావు? నువ్వు దేవుడి సందేశాన్ని చెప్పి, దేవుడి వాక్యాన్ని చెప్పి నువ్వు ఎంతమందిని రక్షణలోకి నడిపించావు? బలమైన వాక్యం ఉండాలండి. బలమైన వాక్యం ఉంటే మనం ప్రతి మనిషికి దేవుడు చేసిన అద్భుతాన్ని మనం వెళ్ళి గుర్తు చేయాలి, మనం వెళ్ళి జ్ఞాపకం చేయాలి. ఇది నిజమండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు ఈ రోజున దయచేసి ఆ విధముగా చెప్పమని నేను చెప్పుచున్నాను. ఇంకోసారి చదవమని. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. చూడండి అసలు ఎంత బలమైన మాటలండి కాదా? వాక్యం మాట్లాడుతుంది. వాక్యం అనగా ఎవరు? దేవుడు. దేవుడే మాట్లాడుతున్నాడు అండి, నేను కాదు. నేను అక్కడున్న వాక్యాన్ని చెప్పుచున్నా అంతవరకే, కానీ మాట్లాడుతుంది దేవుడు. ఇంత బలమైన మాటలు చెప్పుచున్నా మనము మాత్రం బలహీనమైన దాన్నే ముందుకు తెచ్చుకుంటాం. బలమైన దాన్ని ఎందుకు తెచ్చుకోలేం? నా దేవుడు నాతో ఈ రోజున ఈ వాక్యం మాట్లాడాడు అని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరేసుకుంటావా? లేదు. ఇంటికి వెళ్ళటంలోనే బాధలు సైతాన్ని ముందుకొచ్చి పడింది. ఈ అప్పు ఎట్లా తెచ్చాలి? వాడికి ఎల్లుండి టైం చెప్పేవి. ఎల్లుండి కాదు, సంవత్సరమైన ఆగుతాడు. నువ్వు కనుక ప్రార్థనలో ఉండే. నిజమండి, నేను అట్లా ఆపాను. నా దగ్గర రూపాయి లేదు, వచ్చి ప్రార్థనలో ఉండేవాడిని. అయ్యా నీకు ఇస్తా అన్నాను, కానీ నాకు రాలా. ఇంకా 2 నెలలు టైం పట్టింది. నీ డబ్బులైతే నేను ఎక్కొట్టను అని అలా చెప్పేవాడిని. ఇవన్నీ కూడా అపవాది నువ్వు రావటంలోనే నీకు నీ మైండ్ని ఖాళీ లేకుండా నీ మైండ్లో జ్వరబడి మనం చెప్పిన వాక్యం ఎల్లా మర్చిపోతాం. దేవుడు మనతో మాట్లాడిన వాక్యం ఎల్లా మర్చిపోయి ఆ బాధల గురించి ఆలోచిస్తాం కాదా? చెప్పండి. అసలు మనం ఆలోచించేది ఏ బాధ మనం ఏమీ చేయలేదండి. దేనికి? బాధలకి మించిన దేవుడు, అప్పులకి మించిన దేవుడు, వ్యాధులకి మించిన దేవుడు, సైతానికి మించిన దేవుడు కాదా? ఏమండి? మన దేవుడు వీటిలన్నిటికి మించిన దేవుడు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు. చేసే దేవుడు కూడా కాదు, చేసిన దేవుడు. ఎందుకు భయపడాలి? ఇంత బలమైన దేవుడిని మనం పెట్టుకొని ఎప్పుడు మన చేతుల్లో బైబిల్ పెట్టుకొని ఎందుకు బలహీనపడాలండి? అస్సలు బలహీనపడవద్దండి. దయచేసి చెప్తున్నా, మీకు ఏదన్నా మనసు బాగాలేదా? మీరేమన్నా మీకు ఆ విశ్వాసం తగ్గిందా? విశ్వాసంలో బలహీనపడ్డారా? దయచేసి ప్రార్థన చెయ్యండి, బైబిల్ చదవండి. లేదు, మీరు విశ్వాసంలో బలహీనపడ్డారు, ఇంకొక సహోదరుడి దగ్గరికో వెళ్ళండి. బలమైన సందేశం వాళ్ళని అందిస్తారు.
దేవుడి మాటలు వాళ్ళు చెప్తారు. అప్పుడు ఏం జరిగింది? మనం బలపడతామండి. దేవుళ్ళలో బలపడతాం, వాక్యంలో బలపడతాం, సువార్త చెప్పడంలో బలపడతాం. దేవుడు మనకి ఈ రోజున ఈ సందేశాన్ని అందించమన్నాడు. నిజానికి మనం చెప్పుకోవాల్సింది ఇంకా ఉంది, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఇది మాట్లాడిచ్చాడండి. రేపు మనం అది మాట్లాడుకుందాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యముని దేవుడు దీవించును గాక. ఆమేన్. అదే విధముగా ముగ్గురు బిడ్డలు ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా సరే ప్రార్థన చేయమని యేసు నామములో అడుగుచున్నానండి. మీ అందరికీ వందనములు. ఆమేన్.